ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మహోన్నతమైనటువంటి నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మీరంతా మంచిగా ఉన్నారని భావిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకునే అవకాశాన్ని దేవుడు కల్పించినందుకై ఆయన్ను స్తుతిస్తున్నాం. దేవుని వాక్యాన్ని చూద్దాం. ఈరోజు మన ధ్యానాంశం నేను ఇంకా నిరీక్షించవచ్చా? నేను ఇంకా నిరీక్షించవచ్చా? చాలా సందర్భాల్లో మనకు ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అంతా అయిపోయింది, పరిస్థితులు చేయి దాటిపోయాయి, ఇప్పుడు చేయగలిగింది ఇంకేమీ లేదు, ఇప్పుడు పరిస్థితులు చేయి దాటిపోయాయి అనే మాటలు మనకు తరచూ వినిపిస్తూ ఉంటాయి. ఈ మాటలు చెప్పేవాళ్ళు ఎవరైనా వారికి ఏ విధమైన నిరీక్షణకు అవకాశం లేనటువంటి స్థితిలో వారు ఉన్నారు అని మనం చెప్పచ్చు. ఎందుకంటే చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు మాత్రమే ఈ మాటలను చెప్పగలరు. వారి నిరీక్షణ లేని స్థితికి కారణం కొన్నిసార్లు వారి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మరి కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు కావచ్చు, మరి కొన్నిసార్లు వారికి ఉన్నటువంటి అవకాశాలు మృగ్యమై ఉండొచ్చు, మరికొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి కావచ్చు. ఇవి ఏవైనా వారు నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయినప్పుడు సహజంగా ఇక అంతా అయిపోయిందండి, ఇంక చేయగలిగింది ఏమీ లేదండి, ఇంక కొంచెం ముందైతే బాగుండేదండి అని చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇంత దయనీయమైనటువంటి స్థితికి, లేకపోతే ఇటువంటి నిస్సహాయమైనటువంటి స్థితికి దిగజారిపోవడానికి గల కారణం వారి స్వయంకృత అపరాధం కావచ్చు, మరికొన్నిసార్లు కాలం తెచ్చేటటువంటి మార్పులలో కాలం కలిసి రానప్పుడు, లేకపోతే పరిస్థితులు ప్రతికూలించినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఈరోజు మన ధ్యాన వాక్యంగా నేను యోనా గ్రంథం 2వ అధ్యాయం 5 నుండి 7 వచనాలను మీ ముందర చదవాలి అని అనుకుంటున్నాను. మన ధ్యాన వాక్యం యోనా గ్రంథం 2వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు. దయచేసి మీ బైబిల్ని తీయండి, దాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. యోనా మత్స్యం కడుపులో ఉండి ఇలా మొరపెడుతున్నాడు. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని, నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. దీనిలో ఒక భాగాన్ని 6వ వచనాన్ని నేను మరొకసారి చదువుతున్నాను. నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను. యోనా అతి దయనీయమైనటువంటి పరిస్థితులలో నుండి ఈ ప్రార్థన చేస్తున్నాడు. నేను పర్వతముల పునాదుల్లోనికి దిగిపోయాను, నేను ఇక పైకి ఎక్కి రావడానికి ఇంకా ఎటువంటి అవకాశం లేదు అని యోనా భావిస్తున్నాడు. ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు అని తను చాలా బాధతో ఈ మాటలు చెప్పి ఉండవచ్చు. అయితే తన మదిలోనికి ఓ ఆలోచన వచ్చింది. అదేమంటే, ఇప్పుడు కూడా నేను నా దేవునికి మొర్ర పెట్టవచ్చు. ఇక బ్రతుకుటకు కొంచెమైనా అవకాశము లేని స్థితిలో తను ఉన్నమాట వాస్తవమే అయినా, ఆ స్థితిలో సహితము నేను దేవునికి మొర్ర పెట్టవచ్చు అనే భావన అతని మనసులో తట్టడం అనేదే గొప్ప విషయం.
నేను మరి ఎన్నటికీ ఎక్కిరాకుండా అనే మాటను మనం గమనిస్తే ఇక దెర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ హోప్. నిరీక్షణకు ఎటువంటి అవకాశము లేదు. ఇక్కడ నుండి తనను బయటకు తీయడం మరెవ్వరికీ సాధ్యము కాదు. దాన్ని ఊహించటము కూడా అత్యాశ అవుతుంది అనే పరిస్థితిలో యోనా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో అతడు కృంగిపోవడం మాత్రమే కాకుండా అతడు దేవునికి ప్రార్థించాలి అని అనుకుని దేవునికి ప్రార్థించడం ప్రారంభించాడు. తన పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నా ఈ స్థితికి కారణం తానే అని యోనాకు తెలిసిన అతడు చేసిన ఒక మంచి పని ఏంటంటే ఆ స్థితిలో ఉండి దేవునికి మొర్రపెట్టడం. బహుశా ఈ పరిస్థితుల మధ్యలో, ప్రస్తుతం నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల మధ్యలో నీకు కూడా అనిపించవచ్చు, అంతా అయిపోయింది, ఈ స్థితి నుండి నేను ఇంకా బయటికి రాలేను, ఈ పరిస్థితుల నుండి నా కుటుంబం ఇంకా బయటకు వచ్చే అవకాశం లేదు, నాకు చేజారిపోయినటువంటి అవకాశాలు ఇక తిరిగి రావు, ఈ సంవత్సరములో నేను ఎన్నో ప్లాన్స్ చేసుకున్నాను, ఏదేదో సాధించాలి అని అనుకున్నాను, ఎంతో మంచి అవకాశాలు నా ముందు ఉండే, కానీ కరోనా మహమ్మారి నా అవకాశాలన్నిటినీ కబళించి వేసింది అనే బాధలో నీవు ఉండొచ్చు. ఈ సమయంలో నీ స్థితి యోనా స్థితిలానే అనిపించుండొచ్చు. నీకు నీవుగానే నేను భూ దిగంతముల్లోనికి దిగిపోయాను, లేకపోతే పర్వతపు పునాదుల్లోనికి నేను వెళ్ళిపోయాను, భూమి గడియలు వేయబడి ఉన్నాయి, నేను ఎప్పటికీ ఇక తిరిగి రాలేను, పైకి చేరలేను అనుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఎవ్వరూ సహాయం చేయలేరని, దేవుడు కూడా సహాయం చేయుట సాధ్యం కాదని, ఒకవేళ ప్రార్థించటం అంటూ జరిగితే అది ఇంతకు ముందే చేసుంటే బాగుండేది, కానీ ఇప్పుడు ప్రార్థన చేయడానికి అవకాశం లేదని నీ మనసుకు అనిపించవచ్చు. కారణాలను వెతకడం, సాధ్య అసాధ్యాలను గురించి ఆలోచించడం చేయడం కంటే యోనాలాగా మనం ఉన్నటువంటి స్థితిలో నుండి దేవునికి మొర్రపెట్టడం అనేది ఉత్తమమైన లక్షణం. నీ నా స్థితిగతులు ఎంత దయనీయమైనవైనా, వాటికి కారణం ఏమైనా లేకపోతే ఎవరైనా, నీవు దేవుని యందు ఇంకా నిరీక్షణ ఉంచవచ్చు. నువ్వు దేవునికి ఇప్పుడు కూడా నిరీక్షణతో మొర్రపెట్టవచ్చు. ఎందుకు? ఇటువంటి స్థితిలో ఆయన ఏం చేయగలడు, ఇటువంటి స్థితిలో ఉండి నేను ప్రార్థన చేస్తే లేకపోతే నా దేవుని తట్టు తిరిగితే ప్రయోజనం ఏముంటుంది అనే ప్రశ్న నీకు కలిగితే దానికి జవాబుగానే నేను ఈరోజు కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకుని రావాలి అని అనుకుంటున్నాను. ఎటువంటి దయనీయమైన పరిస్థితుల్లోనైనా ఇంకా ఇప్పుడు కూడా నువ్వెందుకు దేవునికి మొరపెట్టొచ్చు అంటే, నీవు నేను ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు, మన యేసయ్య, ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి నువ్వు ఇంకా మొరపెట్టవచ్చు. నీ పరిస్థితులు ఎంత దయనీయమైనవైనా నీవింకా ఆయనపై నమ్మిక ఉంచడానికి గల కారణం ఒకటే, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనవి ఏమీ లేవు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇట్లా అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడును అని. బహుశా అబ్రహాముకు అప్పటికే చాలా నిరాశ కలిగి ఉండవచ్చు. అతడు కల్దీల దేశమైన ఊరు అనే తన ఊరు నుండి బయలుదేరి ఎప్పటికే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అతడు హారాను వరకు తన తండ్రితో కూడా ప్రయాణం చేసి, హారానులో తన తండ్రి మరణించిన తరువాత మనం ఆదికాండం 12వ అధ్యాయంలో ఈ మాటలు చూస్తాం.
అతని తండ్రి మరణించిన తర్వాత అతడు హారాను నుండి మరలా కానానుకు బయలుదేరినప్పుడు అబ్రహాము యొక్క వయసు 75 సంవత్సరాలు అని రాయబడి ఉంటుంది. 12వ అధ్యాయం 4వ వచనంలో. అంటే ఊరు అనే తన గ్రామము నుండి అబ్రహాము బయలుదేరినప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు కాదు, దానికంటే ముందు. అతడు కనాను వెళ్ళాలని కల్దీల దేశమైన ఊరు అనే గ్రామం నుండి అతడు బయలుదేరి హారాను వరకు చేరుకుని అక్కడ కొంతకాలం నివసించాడు. అక్కడ ఉన్నప్పుడు తన తండ్రి అయినటువంటి తెరహు మరణించాడు. ఆ తదుపరి అక్కడ నుండి బయలుదేరినప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 17వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి మనం వచ్చినప్పుడు అబ్రహాము వయసు 99 సంవత్సరాలు. ఊరు అనే తన ఊరిలో ఉన్నప్పుడు దేవుడు తనకు వాగ్దానం చేశాడు, అబ్రహామా, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తానని దేవుడు చేసినటువంటి వాగ్దానం ఇంకా నెరవేరలేదు. నెరవేరుతుంది అన్న ఛాయలు కూడా ఎక్కడా కనిపించట్లేదు. అందుకని ఆ నిరాశలో తను కృంగిపోకుండా, కూరుకుపోకుండా ఉండడానికి దేవుడు మరలా తనకు ప్రత్యక్షమైతే చెప్తాడు, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను అని. యోనా స్థితికి, లేకపోతే యోనా ఈ స్థితికి రావడానికి గల కారణం తానే. దేవుడు తనను నినివేకి వెళ్ళమన్నాడు, అతడు కాదని దేవుని మీద కోపించి తర్షీష్కు బయలుదేరి వెళ్తున్నాడు. ఈ స్థితికి అతడు రావడానికి గల కారణం తానే. అయినా దేవుని మాట వినని వ్యతిరేకత తనలో ఎక్కడో ఉన్నమాట వాస్తవమే, కానీ నా దేవుడు నాకు సహాయము చెయ్యలేనటువంటి వాడు అనే అవిశ్వాసం మాత్రం తనకు లేదు. ఇప్పటికీ కూడా యోనాలో దేవుని పైన అచంచలమైనటువంటి నమ్మకం, ఆయన సర్వశక్తిమంతుడు అనేటటువంటి నమ్మకం పుష్కలంగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇదే యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఆ ఓడలో ఉన్నటువంటి వారంతా తుఫాన్కు భయపడి ఇది ఎవరి వలన వచ్చింది అని ఆ చీట్లు వేసినప్పుడు ఆ చీటి యోనా పేరున రావగా వాళ్ళు అతన్ని సముద్రపు అడుగు బాగా ఓడ యొక్క అడుగు బాగాన అతడు పడుకొని నిద్రపోతూ ఉంటే అతన్ని లేపి, ఓయ్ నిద్రపోతా, నీకేమొచ్చింది, లేవరా బాబు అని లేపి తీసుకుని వచ్చి అతన్ని వివరాలు అడుగుతారు. నువ్వు ఎవరువు, ఎక్కడి వాడివి, ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నించినప్పుడు 9వ వచనంలో, మొదటి అధ్యాయం 9వ వచనంలో యోనా ఓ అద్భుతమైనటువంటి జవాబు వారికి చెప్పాడు. అదేమంటే, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి నీ సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడను అని చెప్పాడు. ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా లేడా, ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని సన్నిధి నుండి ఎందుకు పారిపోతున్నాడు అనేది తర్వాత విషయం. అయితే అతడు దేవుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈ సముద్రానికి దేవుడు, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈ భూమండలానికి అంతటికీ అధిపతి, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆకాశమందుండువాడు. అంటే తన దేవుని శక్తి సామర్థ్యముల మీద యోనాకు నమ్మకం పుష్కలంగా ఉంది అని అర్థం. అతడి ప్రస్తుతపు పరిస్థితి బాగోని మాట నిజమే, కానీ దాని అర్థం నీ ప్రస్తుతపు పరిస్థితి బాగోలేదు అంటే దాని అర్థం నీ దేవుడు అసమర్థుడయ్యాడని కాదు, లేకపోతే నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అని కాదు. యోనా స్థితికి తనే కారణమైనప్పటికీ కూడా అతడు దేవునికి మొరపెడుతున్నాడు. అతడు సర్వశక్తి గలవాడు కనుక, నీ దేవుడు సర్వశక్తి గలవాడు కాబట్టి నీవు చూడలేనివి ఆయన చూడగలడు,
ప్రస్తుతము నీ ఇబ్బందులు, నీ ఇరుకులు, లేకపోతే నీ శోధనలు, నీ సమస్యలు మాత్రమే నీకు కనిపించవచ్చు. కానీ నీ దేవుడు వాటికి ఆవల వైపున చూడగలిగినటువంటి సమర్థుడు. యోనా కేవలం తన స్థితి మాత్రమే చూస్తున్నాడు, కానీ దేవుడు యోనా చేయబోయేటటువంటి పరిచర్యను చూస్తున్నాడు. అదే మనం ఆరాధిస్తున్నటువంటి దేవునికి వ్యత్యాసం. విశ్వాసపు నేత్రాలతో మనం దేవుని వలె పరిస్థితులను చూడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మన దేవుడు సర్వశక్తివంతుడు కనుక మనము చూడలేనివి ఆయన చూడగలడు. నీవు కూడా నీ ప్రస్తుత పరిస్థితులను మాత్రమే చూసుకుంటూ నిరాశ చెందుతున్నావా? అలాగాక నీ పరిస్థితులకు ఆవలి వైపున చూడగలిగినటువంటి దేవుని వైపు నువ్వు చూడగలిగితే ఆయన తప్పకుండా నీ పరిస్థితుల నుండి, నీ ఇబ్బందుల నుండి ఆయన నిన్ను ఖచ్చితంగా బయటకు తీసుకుని రాగలడు. ప్రస్తుతపు ఈ కరోనా వలన నీ ఆరోగ్య పరిస్థితులు దెబ్బతిని ఉండవచ్చు, నీ ఆర్థిక పరిస్థితులు కుంటుబడి ఉండవచ్చు, నీ పిల్లల చదువులు వెనకబడి ఉండవచ్చు, మానవ సంబంధమైనటువంటి రిలేషన్స్ సైతం సన్నగిల్లు ఉండవచ్చు. ఇప్పుడు అన్నీ అయిపోయినాయండి. ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, ఆర్థిక స్థితిగతులు కుంటుపడ్డాయి, మానవ సంబంధాలు సైతం సన్నగిల్లాయి, ఈవెన్ పిల్లల చదువులు కూడా వెనకబడిపోయాయి. ఇంకా ఏముంది, ఏం మిగిలింది? ఇటువంటి పరిస్థితుల నుండి మేము బయటికి రాగలమా? లేకపోతే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు అనే మనస్సు నీకు ఎక్కడైనా కలుగు ఉండొచ్చు. సాతానుడు తన మెల్లని స్వరంతో నీ దగ్గరకు వచ్చి, ఇప్పుడు నీ దేవుడు కూడా నీకు సహాయం చేయలేడు, ఎందుకంటే నువ్వు నీ జీవితంలో అన్నీ కోల్పోయావని, నువ్వు కోల్పోయినటువంటి వాటన్నిటినీ ఓ మూవీలాగా నీ ముందు మరలా 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 ప్రొజెక్ట్ చేస్తూ ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ఆయన యందు విశ్వాసంతో మనం చేయవలసింది ఏంటంటే, నీ పరిస్థితులకు ఆవలి వైపున నీ దేవుడు చూస్తున్నాడు, నీవు నేను అలా చూడగలగాలి. నీ దేవుడు వీటన్నిటికీ అతీతంగా నీ బ్రతుకులో ఇంకేదో చూస్తున్నాడు, అందుకే నువ్వు సజీవంగా ఉన్నావు అనేది నిజం. నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావు అంటే నీ పరిస్థితులకు ఆవలి వైపున ఆయన నీకోసం సిద్ధపరిచినది ఇంకేదో ఉంది, దానిని ఆయన చూస్తున్నాడు. నీ దేవుడు సర్వశక్తిమంతుడు కనుక నీవు చేయలేనివి ఆయన చేయగలడు. నీ దేవుడు చేయలేనివి అంటూ ఏమీ లేవు. ఇది ఆయనకు సాధ్యం, అది అసాధ్యం అని చెప్పుకోవడానికి ఈ భూమి మీద ఒకటి కూడా లేదు. ప్రస్తుత స్థితిగతులను అధిగమించడం నీకు నాకు కష్టం కావచ్చు, కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవునికి కాదు. నేను ఇవన్నీ చాలా సులువు, ఇవన్నీ చాలా తేలికే, దే ఆర్ నథింగ్ అని చెప్పట్లేదు. మనం ఉన్నటువంటి పరిస్థితులు గడ్డు పరిస్థితులే, మనం ఉన్నటువంటి పరిస్థితులు ఇబ్బందికరమైనవే, మనకు సంభవించేటటువంటి కొన్ని సంఘటనలు మనము దాటలేని అంత గొప్పవే. యోనా స్థితి కూడా అతడు బయటికి రాలేనంత కఠినమైందే, కానీ అతడు ఆరాధిస్తున్నటువంటి దేవునికి మాత్రం కాదు అని అతడు నమ్మాడు. దేవుడు ఎలా చేయగలడు అని ఆలోచిస్తూ ఆయనకు కావలసినటువంటి వనరులను నువ్వు వెతకవద్దు. వనరులు కావాల్సింది నీకు నాకే, కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడికి కాదు. చాలాసార్లు మనం చేసే ఓ తప్పిదం ఏంటంటే, దేవుడు సహాయం చేస్తాడు అని నమ్ముతూనే దేవుడు ఎలా సహాయం చేస్తాడో మనం ప్లాన్ వేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఆరోగ్యం బాగోలేదు, నేను మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడను, లేకపోతే నాకు మెడిసిన్కి కావాల్సినటువంటి మనీని దేవుడు ప్రొవైడ్ చేస్తాడను,
లేకపోతే మనకంటే కాస్త ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మన బంధువులను ఒకసారి ఆలోచించుకుని దేవుడు వాళ్ళ ద్వారా సహాయం చేస్తాడని, వీళ్ళ ద్వారా సహాయం చేస్తాడని మనము దేవునికి ప్లాన్స్ను ఫెసిలిటేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. దేవుడా ఇదిగో ఇలా అయితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది. దేవుని బిడ్డలారా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వనరులు కావాల్సింది ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నుండి బయటపడడానికి వనరులు కావాల్సింది నీకు నాకు, అంతేగాని మనం ఆరాధిస్తున్నటువంటి దేవునికి కాదు. ఆయన మనం చేయలేనివి చేయగలడు, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఎంత శక్తిమంతుడు అంటే శూన్యములో నుండి ఆయన సమస్తాన్ని చేయగలడు. ఎడారుల్లో ఆయన సెలయేర్లను ప్రవహింప చేయగలడు. బండ నుండి నీళ్లను ఇవ్వగలడు. సముద్రమును చీల్చి ఆరిన నేల మీద ఆయన ప్రజలను నడిపించగలడు. ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించగలడు. వీటిల్లో ఏమి చేయడానికైనా ఆయనకి ప్రత్యేకమైనటువంటి వనరులు అక్కర్లేదు. నీవైనా నేనైనా ఏదైనా చేయాలంటే మనకు కొన్ని వనరులు కావాలి. కానీ మనం ఆరాధించే దేవుడు శూన్యములో నుండి సమస్తమును చేయగలిగినటువంటి వాడు. కాబట్టే నీవింకా ఆయన యందు నిరీక్షించవచ్చు. ఆయన నీనా లాంటి వాడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మరొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు మనం ఆయన యందు ఇంకా నిరీక్షించవచ్చు అంటే, నీ పట్ల నీ దేవుడు అద్భుతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. నీ పట్ల దేవుడు అద్భుతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నీవు ఈ భూమి మీదకి రాకముందే సిద్ధం చేయబడింది. భక్తుడైనటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల్లో అంటాడు, గర్భములో నీవు రూపింపక మునిపే నిన్ను నేను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అంటాడు. అంటే గర్భములో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగాను. అంటే ఐ నో యూ. నీవు గర్భం నుండి ఇంకా బయటికి రాలేదు, నీ తల్లి నీకు ఇంకా జన్మనివ్వలేదు, అప్పుడే నిన్ను నేను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అంటాడు. అంటే దేవుని ప్లాన్ నీ పట్ల ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే, నువ్వు ఆయనకు తెలుసు, నువ్వు ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను ఓ ప్రత్యేకమైనటువంటి పని కొరకు ఆ గర్భములో ఉండగానే ఆయన నిన్ను ప్రతిష్ఠించాడు. హీ సెట్ ఫర్ ఇట్. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను. నిన్ను ఎరిగి నీవు ఏ పని చేయాలో ఆయన దానికి తగినట్లుగా నిన్ను మలచి ఆ తరువాత నిన్ను బయటకు తీసుకుని వచ్చి అప్పుడు నీకు అప్పచెప్పాడు నువ్వు ప్రస్తుతం చేస్తున్నటువంటి పని. చాలా సింపుల్గా మన పైన తిరుగుతున్నటువంటి ఈ ఫ్యాను రెక్కలను తయారు చేసేటప్పుడే ఆ కంపెనీకి ఒక కొలమానం ఉంటుంది. ఈ రెక్కలు ఏ ఫ్యాన్కి మనం ఫిట్ చేయబోతున్నాం. అంతేగాని తీరా బయటకు వచ్చిన తర్వాత ఏ ఫ్యాన్ పడితే ఆ ఫ్యాన్కు దాని రెక్కలను బిగించరు. మనం ఉన్నటువంటి ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి డోర్స్ను మనం గమనిస్తే ఆ తలుపు చేయక ముందే ఏ డోరుకు చేస్తున్నామో ఆ కార్పెంటర్కి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దానికి తగినట్లుగా చేస్తాడు. అలానే మనము గర్భములో ఉండగానే ఏ పనిని మనం చేయబోతున్నామో లేకపోతే మన కొరకు ఏ పని ఉందో ఆయన
ఎరుగున్నాడు కాబట్టి ఆ పనికి కావలసినటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనలో ఇన్బిల్ట్ చేశాడన్న. నీ పట్ల నా పట్ల ఆయన ప్రణాళిక అంత ఉన్నతమైనది. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నవి అంటాడు. భయము ఆశ్చర్యం ఎందుకు కలుగుతుందంటే, నేను బయటకు వచ్చిన తర్వాత నాకు నువ్వు సామర్థ్యం ఇవ్వటం కాదు ప్రభువా, నేను గర్భంలో ఉన్నప్పుడు, నేను పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూసి దే మోల్డ్ మీ, అవి నన్ను తయారు చేశాయి అంటాడు. ఏ ప్రణాళిక లేకుండా ఈ భూమి మీదకి ఏ మనుషుడు రాలేదు. పర్పస్ డ్రివెన్ లైఫ్ అనే పుస్తకంలో దైవజనులు రిక్ వారెన్ గారు రాస్తూ అంటారు, దేర్ ఆర్ ఇల్లెజిటిమేట్ పేరెంట్స్, దేర్ ఆర్ నో ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్ అని. అంటే చట్ట విరుద్ధమైనటువంటి తల్లిదండ్రులు ఉండొచ్చు, కానీ చట్ట విరుద్ధమైనటువంటి పిల్లలు లేరు అంటాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి పట్ల దేవుడు ఓ అద్భుతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ప్రకారమే వారిని భూమి మీదకి పంపించాడు. నీ తల్లిదండ్రులు నీ కొరకు ప్లాన్ చేసుకుని నిన్ను కనకపోయి ఉండొచ్చు, కానీ నీవు ఖచ్చితంగా దేవుడు ఎలా కోరుకున్నాడో అలానే జన్మించావు అనేది మాత్రం నిజం. నీ ఎత్తు, నీ కలరు, నీ తల్లిదండ్రులు, నీ గ్రామం, నీ కమ్యూనిటీ, ఇట్స్ వెల్ ప్లాన్ ఆఫ్ గాడ్. నీ ఆకారం, నువ్వెంత ఎత్తుండాలో, నీ కళ్ళు ఎలా ఉండాలో, నీ కలర్ ఎలా ఉండాలో, నీ హెయిర్ స్టైల్ ఎలా ఉండాలో కూడా ఆయన వెల్ డిజైన్ చేశాడు అనేది నిజం. చాలా కాలం క్రితం నేను బొబ్బర్లంక అనే ఒక గ్రామంలో ఉన్నాను. 95 నుండి 99 వరకు నేను అక్కడ ఉన్నాను. నేను అక్కడ ఉన్నటువంటి కాలంలో ఓ ఇంట్లో అద్దెకు ఉండేవాడిని. నేను ఇంటికి వెనక పోర్షన్లో ఉంటే, ముందు పోర్షన్లో ఒక పొంతులు గారు అద్దెకు ఉండేవాళ్ళు. వాళ్ళకి 4 పిల్లలు. వాళ్ళలో 4వ వాడిని వాళ్ళ నాన్న అప్పుడప్పుడు తిడతా అనేవారు, ఒరే నువ్వు వద్దంటే పుట్టేవరా, అందుకే నీకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి అని. పిల్లలు అక్కర్లేదని ఆపరేషన్ చేయించుకుంది వాళ్ళ అమ్మ. ఆపరేషన్ ఫెయిల్ అయి పుట్టాడు. అందుకే వాళ్ళ నాన్న అనేవాడు, ఒరే నువ్వు వద్దంటే పుట్టావు, అందుకే నీకు తెలివితేటలు ఎక్కువైనాయి అని. బహుశా నీ పేరెంట్స్కు నీవు అన్వాంటెడ్ చైల్డ్ కావచ్చు. మీ అమ్మా నాన్న ఒక ప్రణాళిక లేకుండానే నీకు జన్మనిచ్చి ఉండొచ్చు, కానీ నీవు ఆరాధిస్తున్నటువంటి దేవునికి మాత్రం అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉంది నీ పట్ల. ఈ ప్రణాళికను గురించి పౌలు మాట్లాడతాడు. ఈ ప్రణాళిక భూమికి పునాది వేయబడకముందే సిద్ధపరచబడింది. నేను ఇంతకు ముందే చెప్తూ వచ్చినట్లుగా, నీవు భూమి మీదకి వచ్చిన తర్వాత, నువ్వు పెద్దోడు అయిన తర్వాత, లేకపోతే నువ్వు పెద్దదాని అయిన తర్వాత, నీకు పని చేయగలిగినటువంటి సామర్థ్యం వచ్చిన తర్వాత, వీడికి ఏ పని నిర్ణయిస్తే బాగుంటుంది, వీడికి ఏ పని నిర్ణయిస్తే బాగుంటుంది అని అప్పుడు దేవుడు ఏదో అప్పగించడం కాదు. నీ పట్ల దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉంటే, ఆ ప్రణాళిక భూమికి పునాది వేయబడక మునిపే సిద్ధపరచబడింది అంటాడు పౌలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అంటాడు. ఎంత అద్భుతమో కదా. నువ్వెందుకు దేవుని యందు ఇంకా నిరీక్షణ ఉంచవచ్చు అంటే, నీ దేవుడు సర్వశక్తిమంతుడు,
ఆయన నీ పట్ల ఓ అద్భుతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక భూమికి పునాది వేయబడక మునిపే ఏర్పరచబడి. ఇంతకుముందే చెప్పాను ఈ మాటను. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంటాడు కీర్తనకారుడు 139వ కీర్తన 16వ చరణములో. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసినాయి ప్రభువా. నేను బ్రతికి ఈ భూమి మీదకు వచ్చి నా జీవితంలో ఒక్క రోజైనా గడవక ముందే, ఒక్క పనైనా నేను తలపెట్టక మునిపే అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని చెప్తాడు. ఇట్స్ వెల్ ప్లాన్. నీవు ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎవరికి జన్మించాలో అని దేవుడు కోరుకున్నాడో నీవు ఖచ్చితంగా అక్కడ జన్మించావు అనేది నిజం. కొన్నిసార్లు నీకు ఎప్పుడైనా అనిపించిందేమో, నేను ఈ దేశంలో కాదు ఇంకో దేశంలో పుడితే బాగుండేది, ఈ పేరెంట్స్కి కాదు ఇంకొక పేరెంట్స్కి పుడితే బాగుండేది, ఈ గ్రామంలో కాదు మరో గ్రామంలో పుడితే బాగుండేదని. అది పొరపాటు. ఎందుకంటే దేవుడు నిన్ను ఒక ప్లాన్ ప్రకారమే ఈ లోకానికి పంపించాడు. మరలా చెప్తున్నాను, నువ్వు ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎవరికి జన్మించాలని దేవుడు కోరుకున్నాడో నువ్వు ఖచ్చితంగా అక్కడ పుట్టావు. ఈ ప్లాను ఇప్పుడు అనుకోకుండా జరిగింది, పొరపాటునో గ్రహపాటునో జరిగింది కాదు. వెనకటికి ఎవరో ఒక పాట రాశారు, అమ్మా నాన్నల ఆవేశం వలన పుట్టాము అని. కాదు, దేవుని వెల్ ప్లాన్ వలన పుట్టాము అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి నీవు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా ఆయన యందు విశ్వాసం ఉంచవచ్చు. ప్రస్తుతము ఈ మాటలేవి నీకు అర్థం కాకపోవచ్చు, దేవుని ప్రణాళిక ఏంటో నీకు అర్థం కాకపోవచ్చు, దేవుడు నీ కోసం ఏం సిద్ధపరిచాడో అవి నీకు తెలియకపోవచ్చు, నీ కంటికి కనిపించకపోవచ్చు, నీ ఊహకు అతీతమైనవి కావచ్చు. బట్ నిజమేంటంటే నీ పట్ల ఆయనకు అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉంది. అది భూమికి పునాది వేయబడక మునిపే సిద్ధపరచబడింది. కాబట్టి యు కెన్ స్టిల్ హోప్, యు కెన్ హోప్. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, నీ పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక భూమికి పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేయబడింది. అంతేకాదు, నీ జీవితంలో జరుగు ప్రతి చర్యను ఈ ప్రణాళికకు అనుకూలంగా నీ దేవుడు మలుస్తాడు. మరలా చెప్తున్నాను, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాలలో జరుగు ప్రతి కార్యాన్ని మనం ఆరాధించేటటువంటి దేవుడు ఆయన ప్రణాళికకు అనుకూలంగా మలుస్తాడు. అందుకే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి భక్త పౌలు రోమీలకు రాస్తూ 8వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు కదా, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అందరికీ మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు అని. మరొకసారి, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు. మనం ఫుట్ నోట్స్లో చూస్తే అక్కడ ఈ మాట కనిపిస్తుంది, దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు. మనం డైరెక్ట్గా చదివితే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని ఉంటుంది. కానీ మనం కింద అదే ఫుట్ నోట్స్లో చూస్తే ఇలా ఉంటుంది, దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు. యోనాను మత్స్యము మృంగుట గొప్ప ఆపదగా లేకపోతే కఠినమైన స్థితిగా మనకు కనిపిస్తుంది. కానీ అదే మత్స్యము అతన్ని నినివే తీసుకుని వెళ్ళడానికి సాధనమైంది అనేది విషయం. నాకు ఈ మాటలు చెప్తుంటే ఎప్పుడో చిన్న కథ గుర్తొస్తుంది. ఒక వ్యాపారికి ఒక గాడిద ఉందట. ఆ గాడిద ముసలిది అయిపోయింది. ఇక ఇప్పుడు పెద్దగా పనికి రావట్లేదు. అది అతనికి భారం అయిపోయింది. అందుకని దాన్ని వదిలించుకోవాలి అని అనుకున్నాడు. కాకపోతే
అతనికున్న ప్రాబ్లం ఏంటంటే, ఈ గాడిదను ఎంత దూరం తీసుకుని వెళ్ళి ఎక్కడి విడిచిపెట్టి వచ్చినా చాలా కాలంగా ఈ ఎంట పడి ఉంది కదండి. అందుకని దానికి దారి బాగా తెలుసు. అందుకని సాయంకాలానికి మరలా ఇంటికి వచ్చేస్తుంది. ఎన్నోసార్లు ట్రై చేశాడు దాన్ని వదిలించుకోవాలని. ఇప్పుడు ఎందుకంటే దానికి తిండి దండగా, పనికి ఉపయోగపడట్లేదు. ఒకరోజు అనుకోకుండా ఆ గాడిదని తీసుకుని వెళుతూ ఉంటే ఒక పెద్ద గోతులో పడిపోయిందట. అక్కడే ఎవరో ఒక గొయ్యి తవ్వారు. అనుకోకుండా అది పొరపాటున జారి ఆ గోతులో పడిపోయింది. అప్పుడు ఈ వ్యాపారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. దీన్ని ఎలా వదిలించుకోవాలని చాలాసార్లు ప్రయత్నించాను. అన్ని ప్రయత్నాలు వ్యర్థమైపోయాయి. ఇప్పుడు మంచి ఛాన్స్ వచ్చింది. ఇది ఆల్రెడీ గోతులో పడిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఇలానే విడిచిపెట్టి వెళ్ళిపోయాను అనుకోండి, దారిన పోయేటటువంటి ఎవరో ఒకరు జాలిపడి అయ్యో పాపం గాడిద గోతులో పడుతుందని తాళ్ళు కట్టి దాన్ని పైకి లాగుతారు. పైకి లాగారండి, తప్పకుండా మరలా ఇంటికి వస్తుంది. కాబట్టి ఒక పని చేస్తాను, ఈ గొయ్యిని పూడ్చిపెడతాను, దాంతో దీని పీడ విరగడవుతుంది అని అనుకున్నాడు. అనుకుని టక్ అటు ఇటు చూస్తే అక్కడ ప్రక్కనే ఒక చిన్న తట్ట లాంటిది ఏదో కనిపించింది. అక్కడ ఉన్నటువంటి మట్టిని దానిలోకి ఎత్తుకుని వచ్చి ఒక్కొక్క తట్ట ఆ గోతులో ఉన్నటువంటి గాడిద మీద వేయడం ప్రారంభించాడు. 1-2 పలికలు లేకపోతే తట్ల మట్టి వేయగానే ఆ గాడిదకి అర్థమైపోయింది విషయం. అమ్మాయిడు ఇంతకాలంగా పనిచేసి పెట్టాను అని కనీసం విశ్వాసం కూడా లేకుండా ఈడు నన్ను సజీవంగా పూర్తి చేస్తున్నాడని దాని గ్రహింపై దానికి ఒక్కొక్క చెట్టుకున్న అద్భుతమైనటువంటి ఆలోచన కూడా వచ్చింది. అదేంటంటే, అది ఒక పలికి మట్టి తన మీద వేసి మరొక పలికి మట్టి తేవడానికి పక్కకి వెళ్ళినటువంటి ప్రతిసారి తన మీద పడినటువంటి ఆ మట్టిని ఇలా అది తన ఒళ్ళు విరుచుకుని విదిలించుకుని ఆ మట్టిని కిందకి దిగజార్చి ఆ మట్టి మీదకు ఎక్కి నిలబడడం ప్రారంభించింది. క్రమేణా ఈ ఒక్కొక్క దట్ట మట్టి వేస్తూ ఉన్నాడు, అది ఆ మట్టి మీదకి వచ్చి నిలబడుతుంది. ఇంకో పలికి వేస్తున్నాడు, మరలా వచ్చి నిలబడుతుంది. అలా గుంట పూడ్చేసరికి గాడిద పైన ఉంది. అంటే తనకు అననుకూల పరిస్థితి ఏర్పడినప్పుడు దానినే తనకు అనుకూలమైనటువంటి పరిస్థితిగా మలుచుకోవడానికి ఆ గాడిదకు జ్ఞానం ఉంది. అది నిజమైతే ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఆ మహాదేవుడు నీకు నాకు వ్యతిరేకంగా లేకపోతే విరుద్ధంగా ఏర్పడేటటువంటి వాటిని దేవుడు మనకు అనుకూలంగా మలచలేడండి. ఖచ్చితంగా మలుస్తాడు. మత్స్యము లేకపోతే ఆ పెద్ద చేప యోనాను మింగటము చాలా విపత్కరమైనటువంటి పరిస్థితే. అంతవరకే మనం చూసినట్లయితే అది పొరపాటు అవుతుంది. కానీ దేవుడు అంతకంటే ఆవలకు వైపుకు చూడగలడు. కాబట్టి ఆ మత్స్యపు కడుపులో ఉన్నటువంటి అతనిని భద్రంగా ఉంచి అదే చేప చేత మోయించి మరలా టికెట్ ఛార్జెస్ లేకుండా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్తో అతన్ని తర్షీష్ నుండి నినివేకి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. నీకు నాకు ఏర్పడేటటువంటి ఇబ్బందులు, కష్టాలు ఏవైనా దేవుడు తన ప్రణాళికకు అనుకూలంగా మార్చగలిగినటువంటి సమర్థుడు. ఇతరులు నీకు తలపెట్టు హానిని ఆయన తన ప్రణాళిక నెరవేర్పు కొరకు వాడుకోగలడు. ఉదాహరణకు యోసేపు అన్నలు అతనిని నిష్కారణంగా కొట్టి పరాయి దేశస్థులకు బానిసగా అమ్మివేశారు. కానీ దేవుడు ఆ సందర్భాన్నే ఉపయోగించుకుని ఆ పనినే ఉపయోగించుకుని అతడు ఏ దేశముకైతే బానిసగా వెళ్ళబడ్డాడో, ఏ దేశములో అయితే చెరసాలలో ఉంచబడ్డాడో అదే దేశానికి ప్రధానిగా దేవుడు చేశాడు. ఆ తర్వాత యోసేపు అన్నలు వచ్చినప్పుడు యోసేపు వారితో అంటాడు కదా, మీరైతే నాకు కీడు తలంచారు, కానీ దేవుడు దీనిని ముందుగానే మేలు కోసం తలపెట్టాడు అని. పోతీఫరు భార్య నిష్కారణంగా అతని మీద నీలాప నిందలు వేసి అతని సరసాలలో పాలు చేసినప్పుడు మనందరికీ అయ్యో పాపం అనిపిస్తుంది.
ఎంత కష్టం వచ్చింది బిడ్డకి అనిపిస్తుంది. కానీ ఈ కష్టం వెనక కూడా దేవుడు ఓ ప్రణాళికను కలిగి ఉన్నాడు. అంటే ఇతరులు నీకు హాని తలపెట్టాలి అని అనుకుంటే, నేను సజీవంగా పాతేయాలని గంప మీద గంప మట్టి నీ మీద దిమ్మరిస్తూ ఉంటే, అదే మట్టిని ఉపయోగించుకుని దేవుడు నిన్ను పైకి తీసుకుని రాగలిగినటువంటి సమర్థుడు. చితికినటువంటి బ్రతుకులను అతికించగలిగినటువంటి వాడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. హల్లెలూయా. నీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నా వాటన్నిటి నుండి విడిపించగలవాడు. ఇతరులు నీకు తలపెట్ట గోరినటువంటి హానిని మాత్రమే నీకు అనుకూలంగా మలచటం కాదు, కొన్నిసార్లు నీవు చేసినటువంటి తప్పులను సైతము దేవుడు నీ కోసం రచించినటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళిక నెరవేర్పు కొరకు ఉపయోగించుకోగలిగినటువంటి సమర్థుడు. ఉదాహరణకి దావీదు బెత్షెబతో పాపం చేయడం అనేది ఖచ్చితంగా అది తప్పు, దేవుడు అది యోచించింది కాదు. కానీ అతడు చేసినటువంటి తప్పుని సహితం తన ప్రణాళికకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఎలా అంటే అతని ద్వారా సొలొమోను దేవుడు బయటకు తీసుకుని వచ్చాడు. కొన్నిసార్లు సాతానుడు నిన్ను శోధించి నువ్వు పాపంలో పడిపోవడానికి వాడు కారణమై, నీవు తప్పు చేసినప్పుడు వాడు సంకలు కొట్టుకుంటూ ఉంటే, అబ్బా ఎంత గొప్ప పని చేశాను, వీటిని దేవుని ప్రణాళికలో నుంచి నేను బయటకు తీసుకుని వచ్చేసానని వాడు అనుకుంటూ ఉండగానే ఆ తప్పిదముని మరో రకంగా ఆయన టర్న్ చేసి తన నిత్య ప్రణాళికకు అనుకూలంగా మలచగలడు. కాబట్టి ఇంకా నీవు ఆయన యందు విశ్వాసము ఉంచవచ్చు లేదా నిరీక్షణ ఉంచవచ్చు. నెంబర్ 3, ఎందుకు నీవు ఇంకా దేవుని యందు నిరీక్షణ ఉంచవచ్చు అంటే, నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేరు వరకు నీవు జీవిస్తావు. నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేరు వరకు నీవు జీవిస్తావు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, నీ ప్రక్క 1000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. 91వ కీర్తన 7వ చరణంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. కావచ్చు నీ చుట్టూ మరణ భయం ఆవరించి ఉండవచ్చు, నీ చుట్టూ ఆ మరణపు ఘోష వినిపిస్తూ ఉండవచ్చు, నీ చుట్టూ ప్రజలు ఆక్రందిస్తూ ఉండవచ్చు, మరణము నిన్ను అన్ని వైపులా ఆవరించేసి ఉండవచ్చు. కానీ నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేరు వరకు ఈ భూమి మీద ఏ వ్యక్తే కానీ ఏ శక్తే కానీ నిన్ను ఏమీ చేయలేరు అనేది నిశ్చయం. అది ఎంత భయంకరమైనటువంటి వ్యాధి అయినా, అది ఎంత భయంకరమైనటువంటి విపత్తు అయినా, ప్రకృతి కలామిటీ అయినా నిన్నేమీ చేయలేవు. నీ పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఆయన నెరవేర్చుకుంటాడు. నీకు అనుకూల పరిస్థితులు లేదా అననుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు, అయితే అవి నిన్ను కబళింపలేవు. నీ పట్ల దేవునికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉంది అంటే దాని అర్థం నీకు ఏ కష్టము రాదు, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు, నీ చేసే పని అంతా 3 పువ్వులు 6 కాయల్లాగా వెళ్ళిపోతూ ఉంటుంది, అది పూల పానుపులాగా ఉంటుంది, చాలా సుఖవంతంగా ఉంటుంది అంటే అలా కాదు. నీవు దేవుని ప్రణాళికలో ఉన్నా దేవుని ప్రణాళిక యొక్క నెరవేర్పులో కొన్ని విపత్తులు నిన్ను ఆవరించవచ్చు. అని గుర్తుపెట్టుకోవాల్సింది, అవి నిన్ను కబళింపలేవు. అవి నీకు కొంత ఇబ్బందిని కలుగు చేయొచ్చు, కానీ నిన్ను హతమార్చలేవు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను సాతానుడు ఎన్నటికీ చెరపలేడు. సాతానుడు యోబును కేవలం శోధించగలిగాడు కానీ అతనికి ప్రాణహాని చేయలేదు. అలా చేయుటకు దేవుడు అతనికి అధికారం ఇవ్వలేదు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 6-7 వచనాల్లో అతని ఆస్తిపాస్తులన్నిటి మీద నీకు అధికారం ఇచ్చాను, ఇప్పుడు అతని శరీరం మీద కూడా నీకు అధికారం ఇస్తున్నాను, కానీ అతని
ప్రాణాన్ని మాత్రం నువ్వు టచ్ చేయడానికి వీల్లేదు అని దేవుడు సాతానుతో చాలా ఖచ్చితంగాను ఖండితంగాను చెప్పాడు. సాతానుడు మనల్ని శోధించగలడు, అంతేకాని మన పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికను వాడు రద్దు చేయలేడు. యోనా నినివేకు వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళడానికి యోనాని సాతానుడు ప్రేరేపించాడు. అతన్ని టెంప్ట్ చేశాడు, వాడెక్కడానికి సహాయపడ్డాడు, అతడు వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ యోనా పట్ల, యోనాను నినివేకి పంపించాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇతని ద్వారానే సువార్తను ప్రకటింపు చేయాలి అని దేవుడు అనాదిగా రచించినటువంటి ఆయన ప్రణాళికను మాత్రం సాతానుడు రద్దు చేయలేకపోయాడు. వాడికి ఎప్పుడు అంత సామర్థ్యం లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. సాతాను చేత శోధింపబడినటువంటి మనుషుడు ఎవరు ఉండరు. వాడు అందరినీ శోధిస్తాడు. ఎందుకంటే సాక్షాత్తు దేవుడే మానవునిగా ఈ లోకానికి వస్తే యేసును సైతం వాడు శోధిస్తూనే ఉన్నాడు. బాల్యం దగ్గర నుండి చివరికి సిలువ మరణం వరకు. చాలామంది అనుకోవచ్చు, యేసు సాతాను చేత శోధించబడ్డాడు అంటే ఆయన కేవలం 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే. నో, అప్పుడు శోధించాడు నిజమే. వాడు అప్పుడే కాదు, యేసు యొక్క బాల్యము నుండి చివరికి సిలువ మరణం వరకు. యేసు గర్భములో నుండి బయటికి రాకమునిపే యోసేపుకు ఒక ఆలోచన ఇచ్చి, ఈవెన్ నేను విడనాడుతాను, ఈవెన్ నేను భారీగా అంగీకరించలేను మరియని, రహస్యంగా విడిచిపెట్టాలని ఆలోచన చేసే ద్వారా యేసుని ఈ భూమి మీదకి రాకుండా ఆపాలి అనుకున్నాడు వాడు. యోసేపు నిజంగా ఆ పని చేసి ఉన్నట్లయితే మరియను రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు అక్కడ. అలా చేయడానికి దేవుడు అనుమతించలేదు. బాల్యంలోనే హతమార్చాలని హేరోదు రాజును ప్రేరేపించి ఆ దేశంలో ఉన్నటువంటి పిల్లలందరినీ 2 సంవత్సరాల లోపు వాళ్ళందరినీ హతమార్పించాడు. అప్పుడు కూడా దేవుడు అప్పగించలేదు. అంటే నీ పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికను సాతానుడు ఎన్నడూ రద్దు చేయలేడు, మార్చలేడు అనేది నిజం. చివరికి యేసు సిలువలో వేలాడుచున్నప్పుడు కూడా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగిరా, నువ్వు ఇతరులను రక్షించావుగా నిన్ను నువ్వు రక్షించుకో అనే ప్రజల మాటల ద్వారా సాతానుడు యేసును శోధించాడు. అంటే గర్భమున పడినది మొదలు ఆయన సిలువలో మరణించే వరకు యేసును సైతం సాతానుడు శోధించాడు. అంటే నిన్ను నన్ను శోధించకుండా వాడు ఉంటాడండి? నో వే. అసలు వాడి పనే అది కదా. ఎందుకంటే వాడికి మరొక పేరేంటంటే శోధకుడు. వాడు చేసేటటువంటి పని శోధించటమే. కాబట్టి వాడు శోధిస్తూనే ఉంటాడు. కానీ నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాడు మనల్ని శోధించగలడు, కానీ మన పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికను వాడెప్పుడు రద్దు చేయలేడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. భక్తుడైనటువంటి పౌలు రోమీయులకు రాస్తే 8వ అధ్యాయం 35 నుండి 39 వచనాల్లో అక్కడ పెద్ద జాబితాని ఇస్తాడు. ఏమంటా అంటే శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునా. ఈ సందర్భంలో నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను, దేవుని ప్రణాళికలో నుండి మనలను బయటికి తీసుకురాగలుగునా. మరొకసారి నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవునవైన, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడిన మరి ఏదైనా నీ పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికను
రద్దుపరచజాలవు. ఇది నిశ్చయం. యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు, కానీ దేవుడు మాత్రం యోనాను నినివేకి పంపాలన్న తన ప్రణాళికను రద్దు చేయలేదు. ఆయన కూడా, అంటే సాతానుడు రద్దు చేయలేడు, దేవుడు రద్దు చెయ్యడు. ఎందుకంటే ప్రతిసారి ప్లాన్ మార్చుకోవడానికి, పరిస్థితులను బట్టి ప్లాన్స్ మార్చేయడానికి ఆయన నీ నా లాంటి వాడు కాదు. ఈజ్ వెరీ ఫామ్. ఆయన స్థిరుడు, మారనివాడు, మార్పు లేనివాడు. ఆయన ప్రణాళికలు మానవుల పట్ల, నీ నా పట్ల కూడా మార్పు లేనివి. భూమికి పునాది వేయబడకు మునుపే ఆయన నీ పట్ల నా పట్ల ఓ అద్భుతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేరు వరకు మనం జీవిస్తాం. సాతానుడు దాన్ని దూరం చేయలేడు. కాబట్టి నీవింకా ఆయన యందు నిరీక్షణ ఉంచవచ్చు. నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేరలేదు అంటే దానికి గల కారణం కేవలం నీవు నేనే కానీ మరెవరూ కాదు. కాబట్టి మనం ఇంకా ఆయన యందు నిరీక్షించవచ్చు. కేవలం సాతానుడే కాదు, ఏ వ్యక్తి కానీ, ఏ శక్తి కానీ, మరే పరిస్థితి కానీ నిన్ను హతమార్చలేవు. కీర్తనాకారుడు యోసేపును గురించి చెప్తూ అంటాడు, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. 105వ కీర్తన 19వ చరణం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. యోసేపు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేరడం కోసం దేవుడు కొన్నిసార్లు అతన్ని ఇబ్బందికి అప్పగిస్తూ వచ్చాడు, అతన్ని పరిశోధిస్తూ వచ్చాడు. అన్నలు కొట్టినా, గుంటలోనికి నెట్టేసినా, ఇష్మాయేలులకు అమ్మేసినా, వారు ఐగుప్తికి తీసుకుని వెళ్ళి మరొకరికి అమ్ముకున్నా, పోతీఫరు భార్య అతని మీద, యోసేపు మీద లేనిపోయిన నిందలేసి సరసాల పాలు చేసినా, ఇవేవైనా యోసేపును హతమార్చలేదు. అతన్ని ఇబ్బంది పెట్టాయి, ఇబ్బందులు వస్తాయి, అంతేగాని అవి అతన్ని హతమార్చలేవు. యెహోవా నన్ను కఠినముగా శిక్షించిన కానీ మరణమునకు అప్పగించలేదు అంటాడు కీర్తనకారుడు 118వ కీర్తన 18వ వచనంలో. కొన్నిసార్లు ఆయన ప్రణాళిక నెరవేర్పులో భాగంగా నిన్ను ఆయన కొన్నిసార్లు కొంత ఒత్తిడికి గురి చేస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు, నిన్ను పరిశోధిస్తాడు, శ్రమల గుండా నిన్ను పంపిస్తాడు. దాని అర్థం ఆయన నిన్ను విడిచిపెట్టాడని కానీ, లేకపోతే నీకు చేసినటువంటి ప్రామిస్ని ఆయన వెనక్కి తీసుకున్నాడని కానీ, నీకోసం ఆయన రచించినటువంటి ప్రణాళికను మార్చాడని కానీ అర్థం కాదు. నీవింకా బ్రతికున్నావు అంటే దాని అర్థం నీ పట్ల దేవుని ప్రణాళిక ఇంకా సంపూర్ణంగా నెరవేరలేదు అని అర్థం. కొన్నిసార్లు నీకు డౌట్ రావచ్చు, ఏమో నా పట్ల దేవుడి ప్రణాళిక నెరవేరిపోతుందేమో, ఇంకా దేవుడు నన్ను కాపాడేమోనని. అసలు నీ పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఇంకా సంపూర్ణంగా నెరవేరలేదు అనడానికి ఓ బలమైనటువంటి కారణం, రుజువు ఏంటంటే నీవు నేను ఇంకా సజీవంగా ఉన్నాను. నేను సజీవంగా ఉన్నాను అంటే నా పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఇంకా నెరవేరలేదు. నా పట్ల నా దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక నెరవేరు వరకు సాతానుడు కానీ, ఏ వ్యక్తే కానీ, ఏ శక్తే కానీ, ఏ పరిస్థితే కానీ, చివరికి ఇప్పుడున్నటువంటి కరోనాయే కానీ మనల్ని కబళించలేదు. నీ ఆర్థిక పరిస్థితులు కుంటుపడి ఉండవచ్చు, నేను కాదనట్లేదు. నీ ఆరోగ్యం దెబ్బతిని ఉండొచ్చు, నేను కాదంటలేదు. నీ వ్యాపారానికి ఇబ్బంది కలిగి ఉండవచ్చు, నేను కాదంటలేదు. నీ పిల్లల చదువులు వెనకబడి ఉండవచ్చు, నేను కాదంటలేదు. ప్రజల యొక్క ఆదరణ నీకు కరువు అయి ఉండొచ్చు, నేను కాదనను. కానీ నీవు నిరీక్షణ లేనటువంటి స్థితికి మాత్రం
ఇంకా నెట్టబడలేదనేది నిజం. నీవు ఇంకా ఆయన యందు విశ్వాసం ఉంచవచ్చు. క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినటువంటి నీవు ఏ వయసులో ఏ రీతిగా తనువు చాలించినా నీ కొరకు నీ ప్రభువు నిర్ణయించినటువంటి పని సంపూర్ణమైంది అని అర్థం. ఒకవేళ ఆ పనిని అవ్వకపోతే మాత్రం నువ్వు ఈ జీవితాన్ని ముగించు. ఎంత కష్టమైనటువంటి పరిస్థితి గుండా. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది దైవ సేవకులు అనుకోని హఠాత్ మరణాలకు గురవుతూ ఉంటారు. కొంతమంది యాక్సిడెంట్స్ రూపంలోను, కొంతమంది వ్యాధుల రూపంలోను ఈ లోకయాత్రను ముగిస్తారు. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఉంటునైనా యోనా లాగా మత్స్యము కడుపులో నుండైనా ఇక బయటికి రావడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లోనైనా విశ్వాసంతో నిరీక్షణతో దేవుని యందు విశ్వాసంతో ప్రార్థించవచ్చు అని చెప్పారు కదా. మరి వాళ్ళు ప్రార్థించినందున వెళ్ళిపోయారంటే కాదు. వారు ఎందుకు ఈ జీవిత యాత్రను ముగించారు అంటే వారి పట్ల దేవుని ప్రణాళిక సంపూర్ణమైంది. వారి కోసం దేవుడు అసైన్ చేసినటువంటి వర్క్ ఇట్స్ కంప్లీటెడ్. అందుకే వారు ఈ లోకయాత్రను ముగించారు. దేవుని బిడ్డలు దేవుడు వారి కోసం రచించినటువంటి ప్రణాళికను ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ ముగిస్తారో నాకు తెలియదు, కానీ ఆ పని సంపూర్ణమయ్యే వరకు మాత్రం ఈ లోకయాత్రను ముగించరు అనేది నిజం. అందుకే నేను చెప్తున్నాను, నీవు ఇంకా నిరీక్షణ ఉంచవచ్చు. నా మాటలు నేను ముగించిపోతున్నాను. దైవజనమ, దేవుడు నిన్ను ఎంచుకుని నీ కొరకు తన ఏకైక కుమారుణ్ణి బలి ఇచ్చినది నిన్ను మధ్యలో విడిచిపెట్టడానికి కాదు. నిన్ను అర్ధంతరంగా దిక్కుమొక్కు లేనటువంటి వ్యక్తిగా విడిచిపెట్టాలనేది ఆయన ఉద్దేశం ఎప్పుడు కాదు. ఆయన నీకు సహాయం చేస్తాడు. నీలో తన కార్యాన్ని ప్రారంభించినటువంటి ఆ దేవుడు, ఆ దేవాది దేవుడు దానిని కొనసాగించి ముగిస్తాడు. దానికి మనం చేయవలసింది చాలా సింపుల్. జస్ట్ ఆయన వైపు చూడడం, ఆయన వైపు తిరగడం. ఒకవేళ నీ జీవితంలో దేవునికి దూరంగా ఉన్నాను, దేవుని సన్నిధి నుండి దూరం అవుతున్నాను, దేవునితో నాకున్నటువంటి సంబంధాలు మధ్య ఎక్కడో తేడా వచ్చింది అని నీకు అనిపిస్తే నువ్వు చేయవలసినటువంటి సింపుల్ థింగ్ ఏంటంటే ఆయన వైపు చూడడం. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. ఆయన వైపు నీ చేతులెత్తి నీ మనసారా ఆయన సన్నిధిలో మొరపెట్టు, ప్రభువా నేను చేసినటువంటి తప్పును మన్నించు, నేను ఇంకా నీ యందు నిరీక్షణ ఉంచుతున్నాను. ఆయన నా పట్ల నీవు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక నా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చు అంటే నీ పట్ల ఆయన ప్రణాళిక ఇంకా నెరవేరకపోతే తప్పకుండా నీవు ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ కుటుంబం ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల్లోనున్నా అక్కడి నుండి ఆయన నిన్ను అద్భుతంగా పైకి తీసుకుని వస్తాడు, విడిపిస్తాడు. నీలో తన కార్యాన్ని ఆరంభించినటువంటి ఆ దేవుడు దాన్ని కొనసాగిస్తాడు, ముగిస్తాడు. యోనా పట్ల దేవుని ప్రణాళిక ఇంకా సంపూర్ణం కాలేదు. అందుకే అతడు మత్స్యం చేత రింగబడ్డ భూమి యొక్క పునాదుల్లోనికి వెళ్ళిపోయానని భావిస్తున్న దేవుడు అక్కడి నుంచి అతను బయటికి తీసుకుని వచ్చాడు, నినివేకి చేర్చాడు, అద్భుతంగా వాడుకున్నాడు. అతని జీవితాన్ని ద్వారా అక్కడ అనేక మందిని రక్షించాడు. దేవుని బిడ్డలారా, నేను ఇంకా నిరీక్షణ ఉంచొచ్చా? నా పరిస్థితి బాగోలేదు, గడ్డు పరిస్థితుల్లో ఉన్నాను, ఎటు చూసినా నాకు నిరీక్షణ లేదు, ఎటు చూసినా నేను ఈ పరిస్థితుల్లో నుండి బయటపడతానన్న ఆశ నాకు ఏ కోస నాకు అనిపించట్లేదు అని నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఇంకా నిరీక్షణ ఉంచడానికి అవకాశం ఉంది. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని యందు నిరీక్షణ ఉంచడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నీ దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి నువ్వు చూడలేనివి ఆయన చూస్తాడు,
నువ్వు చేయలేనివి ఆయన చేస్తాడు. నువ్వు ఎందుకు ఆయన యందు నిరీక్షణ ఉంచవచ్చు అంటే, నీ పట్ల దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఈ ప్రణాళిక ఇప్పుడిప్పుడు వేసింది కాదు, భూమికి పునాది వేయబడక మునిపే నీ కోసం సిద్ధపరచబడింది. నీ జీవితంలో జరుగు ప్రతి చర్యను ఈ ప్రణాళికకు నీ దేవుడు అనుకూలంగా మలుస్తాడు. ఎందుకు ఆయన యందు నువ్వు ఇంకా నిరీక్షణ ఉంచవచ్చు అంటే, నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేరు వరకు నువ్వు జీవిస్తావు. సజీవుల దేశములో నేను ఆయన్ని స్తుతిస్తాను, ఆయన నామాన్ని కనపరుస్తాను. నేను ఎట్టి పరిస్థితుల్లోనున్నా, ఎంత గడ్డు పరిస్థితులు గుండా నేను వెళుతున్నా, నేను జీవిస్తాను. సజీవులతో కలిసి ఆయన నామాన్ని నేను గనపరుస్తానని నువ్వు గర్వంగా చెప్పవచ్చు. నువ్వు ఇంకా నిరీక్షణ ఉంచవచ్చు. దేవుడు నేను దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, రక్షకుడా, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మేము మట్టివారమైన, మేము బలహీనులమైన, మమ్ములను కోరి ఎన్నుకొని నీ అద్భుతమైనటువంటి ప్రణాళికలను మా పట్ల రచించి వాటి నెరవేర్పు కొరకై మమ్మలను వాడుకుంటున్నటువంటి సర్వశక్తి కలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయం వేళ మరొకసారి మేము నీ సన్నిధికి వస్తున్నాం. నీ మాటలు ఆలకించి ఇప్పుడు మోకరించున్నటువంటి బిడ్డల్లో ఎవరు ఎటువంటి ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తున్నారో నేను ఎరగనయ్యా, కానీ మీరే ఎరుగుదురు. వారి హృదయ వేదనలు మీకు తెలుసు, వారి అవసరతలు మీకు తెలుసు ప్రభా. అందుకే వారిని కనికరించండి. వారికి మీకు మధ్యలో ఏవైనా అవిధేయతలు, నీకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు అడ్డుగా వస్తూ ఉంటే వాటిని వారు సరి చేసుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడా మీరు సహాయం దయచేయండి. వారిని నడిపించండి. యోనాను ప్రభా, మత్స్యము కడుపులో నుండి బయటకు తీసుకుని వచ్చినటువంటి దేవా, వారి పరిస్థితుల్లో నుండి వారిని విడిపించండి. నిజమే నాయన, మేము చాలా గడ్డు పరిస్థితుల గుండా, కఠినమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నాం. అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు, అనేక మంది వ్యాపారాలు కోల్పోయారు, అనేక మంది ప్రభు వారి ఆప్తులను కోల్పోయారు, అనేక మంది వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను కోల్పోయారు. అయినప్పటికీ మేము ఇంకా నీ యందు నిరీక్షణ ఉంచవచ్చని మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. మా పరిస్థితులను మేము యోనాతో కంపేర్ చేసుకున్నప్పుడు, పోల్చి చూసుకున్నప్పుడు వాటికంటే కఠినమైనవి కాదు నాయన. అందుకే మరింత ధైర్యంతో మేము నీ పాదాల యొద్దకు వచ్చి మొరపెడుతున్నాం. మీరు కనికరించండి, కృప చూపించండి, మమ్మలను విడిపించండి. మా పట్ల మీరు కలిగి ఉన్నటువంటి అనాది సంకల్పాన్ని మా జీవితంలో నెరవేర్చమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. కృప కలిగినటువంటి మా తండ్రి, మరొకసారి మీరు దర్శించండి. మా విశ్వాస బృందం అంతటిని పేరు పేరు వరుసను మీరు దర్శించమని వేడుకుంటున్నాం ప్రభా. ఉద్యోగాలకు అవి బయటకు వెళుతున్నటువంటి బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి నీ కృపను అనుగ్రహించండి. వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వారికి నీ కనికరం చూపించమని వేడుకుంటున్నాం. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ప్రభా, వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించి పెట్టమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి నాయన. చిన్నపిల్లలు ఉన్నారు, వారిని ప్రత్యేకంగా దర్శించండి. వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రభా, వారిని ఎలా ఏ పనిలో ఎంగేజ్ చేయాలో, వారిని ఎలా డిసిప్లిన్ చేయాలో అర్థం కాకుండా ఉంది ప్రభా. మీరే ప్రతి పేరెంట్కి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి వారిని చక్కగా సక్రమమైనటువంటి దారిలో నాయన పెంచడానికి నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. యవనస్తులైనటువంటి బిడ్డలు ఉన్నారు, ఉద్యోగం కోసం ప్రభా ప్రయత్నిస్తున్న వారు ఉన్నారు. వారి ప్రయత్నాల్లో ప్రభా మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మేమెప్పుడు నిరీక్షణను కోల్పోకుండా నీ యందు నిరీక్షణ కలిగి జీవిస్తూ అనేకులకు
నిరీక్షణ ఆస్పదంగా మేము నిలబడడానికి సహాయం చేయండి. ఈరోజు ప్రభా ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో మీరు తోడై ఉండి నడిపించినందుకు నీకు వందనాలు నాయన. మొదటిగానే దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు ఆ ప్రాణం అంటూ మేము నిన్ను పాడి స్తుతించాం ప్రభా, నిన్ను గనపరిచాం. పాటల్లో మీరు తోడుగా ఉండి నడిపించారు, వాక్యంలో ప్రభా మీరు తోడై ఉన్నారు నాయన. ఈ టెక్నాలజీ ద్వారా మేము ఒకరినొకరు ఇలా కలుసుకోవడానికి మీరు తోడుగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు నన్ను నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం దయచేయండి. నీ చిత్తమైతే అత్యంత త్వరలోనే ప్రభా మేము ఈ పరిస్థితులను అన్నిటి నుండి బయటకు వచ్చి మేమందరము నీ సన్నిధిలో చేరి మేమందరము కలిసి నిన్ను ఆరాధించేటటువంటి కృపను, భాగ్యాన్ని, తరుణాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మమ్మ ఆశీర్వదించి కృప చూపించమని, సహాయం దయచేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.